ఈ కమ్యూనిస్టు భావానికి ప్లస్ ఈ విప్లవ అంటే వాళ్ళు పార్లమెంటరీ పందాన్ని అనుసరించేటువంటి అంటే ఇంకొన్ని విప్లవ పార్టీలు ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సరే సిపిఎంఎల్ జనశక్తి మావోయిస్టు పార్టీ అది పోటీ చేయదు ప్రస్తుతానికి. సరే గతంలో జనశక్తి పార్టీ నుంచి కూడా పోటీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ ఇది సరైంది కాదు, దీని నుంచి ఇట్లా కాదు అనేటువంటిది మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని మళ్ళీ దాన్ని ఇది సరైనది కాదు అనేటువంటిది దీని నుంచి కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ఆశయం ఇక్కడ ఒకటి మిగిలి ఉంది. ఇది ప్రజలకి ఇది కాదు, దీని ద్వారా కంటే ఇంకా వేరే ఉండాల్సినటువంటి అవసరం ఉందని భావించిన సరే అది పార్టీలకు సంబంధించినటువంటిది. ఇది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మేము అట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనడము ఇంత పీక్ మూమెంట్ లేకపోవచ్చు, ఇంత ఉధృత స్థాయిలో లేకపోవచ్చు, కానీ అడపాదడప మేమైతే ఒక జనం దరువుతోటి కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ ఈ పాట ఇందాక నేను పాడినటువంటి పాట 82లోనే కామ్రేడ్ అమర్ మిత్ర పేరుతో రాసినటువంటి పాట. అందుకని ఈ రకమైనటువంటి పాటలు అనేకం ఒక్క అరుణోదయ సంస్థ నుంచే వందలాది పాటలు వచ్చినాయి ఒక తెలంగాణ కోసమే. కానీ మిగతా విషయాల మీద కూడా మిగతా ప్రాంతాల అస్తిత్వం మీద కూడా ఈవెన్ రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అన్నిటి విషయాలలో మొత్తం అరుణోదయగా చాలా పాటలు ముందుకు తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా సైలెంట్గా లేదు అరుణోదయ. ప్రస్తుతం విమలక్క గారు సైలెంట్ అయిపోయారు. అంటే విమలక్క గారు గొంతు పెద్దగా వినిపించడం లేదు తెలంగాణలో. అంటే పెద్దగా వినిపించట్లేదు అంటూనే ఇంకొక వైపున కేసులు పెడుతున్నారు. అంటే వినిపిస్తేనే కదా కేసులు పెడుతున్నది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మా వాయిస్ ఉంది కాబట్టి లేదు, ఎప్పుడు బెదరలేదు. ఎందుకంటే నాకు చిన్నతనాన్ని నుంచి పోలీసు దాడులు ఎప్పుడు చూస్తున్నటువంటి దాన్ని. ఎందుకంటే మా నాన్నగారు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి కూడా ఈ పోరాటాల్లో ఉన్నారు. మా ఇంటికి ఆనాటి సుందరయ్య గారిని కానుండి చంద్రపుల్లారెడ్డి గారి కానుండి ఈనాటి తరం నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చిండ్రు. మీ స్వగ్రామం మేడం ఎక్కడ? నల్గొండ జిల్లా. మాది నల్లగొండ జిల్లా ఆలేరు రోడ్డు మీదనే ఉంటుంది. వరంగల్కు పోయే తొవ్వలో మధ్యలో, వరంగల్కు హైదరాబాద్కు మధ్యలో ఆలేరు ఉంటుందండి. రోడ్డు మీదనే ఉంటుంది మా ఇల్లు. మా ఇంటి వాకిట్లనే ఒక పెద్ద స్తూపం ఉంటుంది, అమరవీరుల స్తూపం, ఎర్ర స్తూపం. అది మా నాన్నతోటి పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది అప్పుడు జరుగుతున్నటువంటి మూమెంట్లో భాగంగా అక్కడ రైల్వే గేట్ ఉంటుంది, కొలన్పాక పోయే కాలం నుంచే విప్లవకారులు అన్నమాట. అప్పటి నుంచి మా నాన్న కామ్రేడ్ బండ్రు నరసింహులు, మా అమ్మ పేరు బండ్రు నరసమ్మ. అమ్మగారు కూడా ఉద్యమంలో పనిచేశారా? ఉద్యమంలో పనిచేసిన దానికంటే ఎక్కువగా అందరినీ సాధింది ఆమె. అంటే ఎంతోమంది అజ్ఞాత నాయకులను సాధింది. ఈ పార్టీలో కానీ ప్రజా సంఘాల్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్లకు అండదండగా ఉన్నది. ఏ సమయంలో వచ్చినా ఇప్పుడు ఇది ఉంది ఇది లేదు అనకుండా తన చేత అందరం ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లలు కూడా అందరూ తిన్నటువంటి వాళ్ళే ఆమె చేత. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.